సిరీస్ ఇంత గట్టే కేసీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయనే కదా 38-39 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను వివిధ పార్టీలను మొత్తంగా లాక్కున్న కేసీఆర్ ఎటుపోయిండు? ఇలా ఎవరు మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన సరే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నీ స్థాయి ఏందో తెలియకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు ముచ్చట తెస్తున్నావు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్డర్ వేస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి, అసలు రాహుల్ గాంధీ గారిని తెర మీదకి తేవడానికి ఇంగ్లీష్ మీడియానో హిందీ మీడియానో దేశవ్యాప్తంగా నువ్వు అట్రాక్ట్ చేసుకోవడానికి తప్పితే ఇంకొకటి ఏమున్నది? బుద్ధుందా నీకేమన్నా? నీ భాషలో తిట్టాలంటే కేటీఆర్ అంటే ఒక ఈడియటిక్ లీడర్ అయిపోయింది ఈరోజు. కనీస బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నీ మీడియా లేకపోతే నీ యొక్క ఏంది నీ ఎక్స్పాండెడ్ మోడ్గా నీకు దేశం మొత్తానికి కవరేజ్ కావాలనే ఒక పనికిరాని ఆలోచనతో ఏదో రాహుల్ గాంధీని మాట్లాడుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఎందుకురా రాములా? నీకు మెయ్యనే రావట్లేడు ఇక్కడికి. ఎంతమందిని ఎన్ని పార్టీల వాళ్ళని ఇక్కడ చేర్చుకున్న ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఆయన కడుపులో పుట్టినందుకు సిగ్గుపడు. ఒక బ్రోకర్లలాగా మారింది మీరు పూర్తిగా. ఇప్పుడు ఏంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? కనీసం వాళ్ళని రంబరగలుగుతావా? నిన్ను పిలిస్తే వచ్చేటోడు ఎవడన్నా ఉండా? నువ్వు పిలిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ అని చెప్పితే మీరు రండి పార్టీ ఆఫీస్కు, మీరు రండి పార్టీ ఆఫీస్కు. నీ నాయకత్వాన్ని వ్యతిరేకించే పోయి వాళ్ళు ఇతర నాయకత్వాలు ఎంచుకునే ప్రయత్నం చేసిరి. నీ వల్ల చెడిపోయిన దీన్ని కనీసం బాగు చేసుకునే నీకు ఏమైనా ఓపికనో సహనమో ఉంటే పోయి వాళ్ళ కాళ్ళు మొక్కు. మా పార్టీ మీద గెలిచినావు, ఎట్లా పోయినావు కాళ్ళు మొక్కు. కడియం శ్రీ మీద మాట్లాడుతున్నావు కదా, నువ్వు వాడనా మొగనా అని. నువ్వెవడివి? ఆ రోజు నువ్వు చేర్చుకున్న రోజు నువ్వేమైనావు? ఏకంగా మంత్రులను చేసిన చరిత్ర మీది. ఎమ్మెల్యేలు కాదు, కొంతమందికి మంత్రుల ఆశ చూపి వాళ్ళతో ఎమ్మెల్యేలు గుంజుకున్న దరిద్రులు మీరు. Subscribe us and press the bell icon for more interesting updates.